ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ఏమనుకోకండి, నాకు కొంచెం జలుబు చేసింది, వాయిస్ కొంచెం బాగోలేదు. ఏమనుకోకుండా మొత్తం ఎండింగ్ వరకు చూడండి. మంచి డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. బాలీవుడ్కు ఛాలెంజ్, ఒకేసారి ఇండియాను చుట్టేస్తున్న తెలుగు సినిమాలు. దురంధర్ సినిమా 2 భాగాలు సాధించిన విజయంతో తెలుగు నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలపై పైచేయి సాధించామని బాలీవుడ్ సంబరపడుతోంది. కానీ ఆ స్థాయిలో రాబోతున్న సినిమా తర్వాత ఏదైనా ఉందా అంటే సమాధానం కోసం తడుముకోవాల్సిన పరిస్థితి బాలీవుడ్ది. ఎందుకంటే మన దగ్గర నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాదు, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు చుట్టేయబోతున్నాయి. 2027లో బాక్సాఫీస్ వేటను రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్తో ప్రారంభించబోతున్నారు. మార్చి 5న విడుదల కానున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సమ్మర్ సెలవులకు ముందే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. పాన్ ఇండియా ప్రకంపనలు అన్నమాట. ఏప్రిల్ నెలలో సమ్మర్ వేడిని మరింత పెంచేందుకు వారణాసి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రం ఆధ్యాత్మికత మరియు మాస్ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక విభిన్నమైన కథాంశంతో వస్తుంది. వారణాసి వంటి పవిత్ర నగరం నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారీ బడ్జెట్తో అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతుంది. ఏప్రిల్ నెలలో ఉండే సెలవుల సీజను ఈ సినిమా వసూళ్లతో పెద్ద ప్లస్ పాయింట్గా మారనుంది. జూన్ 11న తేదీన బాక్సాఫీస్ వద్ద అసలైన విధ్వంసం మొదలు కానుంది. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ ఆ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో యాక్షన్ సినిమాల శైలినే మార్చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ని ఏ స్థాయిలో వాడుకుంటున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భవిష్యత్తులో తట్టుకునే విజయాలే సినిమానే కనబడటం లేదు. వీటితో పాటే అదే వేసవి సీజన్లో రాకా సినిమా కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విభిన్నమైన కథనం, సరికొత్త క్యారెక్టరైజేషన్తో వస్తున్న ఈ సినిమా మిగిలిన భారీ చిత్రాలకు ధీటుగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇలా వరుసగా మార్చి నుంచి జూన్ వరకు పెద్ద సినిమాలు క్యూ కట్టడం వల్ల 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ పోటీ వల్ల ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుందో, ఏ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, ప్రభాస్, కల్కి, ఫౌజీ, రామ్ చరణ్ సుకుమార్లో కాంబోలో రాబోయే చిత్రాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. తర్వాత పుష్ప 3 ఉంది. ఇవన్నీ కలిసి పాన్ ఇండియాను చుట్టేయబోతున్నాయి. వీటిని తట్టుకోగలిగిన బాలీవుడ్ సినిమా ఏది భవిష్యత్తులో కనపడడం లేదు. ఇదండి మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన బిగ్గెస్ట్ మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.